హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్కి మూవీలో అర్జునుడి క్యారెక్టర్లో విజయ్ దేవరకొండ మరియు కర్ణుడి క్యారెక్టర్లో ప్రభాస్ అన్న, వీళ్ళిద్దరి క్యారెక్టర్లో ఎవరు తూపు అనేది దాంట్లో అయితే కర్ణుడు అయితే మరణిస్తాడు. కానీ బయట ఫ్యాన్స్ అన్నమాట మా హీరో తోపండి కుట్టుకు వస్తున్నారు భయ్య. అంతలా ఫైట్ అవుతుంది బయట అయితే. ఇప్పుడు కర్ణుడి తోప లేదా అర్జునుడి తోప అనే విషయం అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే వీళ్ళిద్దరు అన్నదమ్ములే. పంచపాండవుల్లో పెద్దవాడు కర్ణుడు అనమాట. కర్ణుడు అంటే కుంతి, వాళ్ళ అమ్మ పేరు కుంతి. కుంతి తెలిసి తెలియని వయసులో అనమాట. ఆవిడకు ఒక వరం ఉండేది. దుర్వాసన మహేష్ గారు ఒక వరం అయితే ఇచ్చారు భయ్య. ఆ వరం ఏంటంటే గర్భం దాల్చకుండానే బిడ్డను జన్మించవచ్చు. ఆ వరం అయితే ఇచ్చాడు. దాని కారణంగా ఆవిడ పెళ్లి చేసుకోకముందే తెలిసి తెలియని వయసులో అనమాట ఆ వరంతో సూర్యుడిని ఆహ్వానించి ఒక బిడ్డ అయితే జన్మిస్తాడు భయ్య. అదే కర్ణుడు. పుట్టగానే కవచకుండ్రాలతో అయితే జన్మిస్తాడు భయ్య. అంటే సూర్యుడు కుమారుడు కర్ణుడు అనమాట. అంత పవర్ఫుల్, మామూలు పవర్ఫుల్ కాదు. పుట్టగానే కవచకుండ్రాలతో ఒక శరీరం అంటే ఒక గోల్డెన్ షీల్డ్తో అయితే పుడతారు భయ్య. అంటే ఏ ఆయుధం అతన్ని చంపలేదు. అలాంటి పవర్ఫుల్ వ్యక్తి కర్ణుడు. అతనికి అంటే చాలా తక్కువ కులం అయితే ఆయన జన్మించడం ఆయన జన్మించాడు. చూడగానే చాలా ముద్దొచ్చేలా అయితే ఉన్నాడు. తర్వాత ఏమనుకున్నాడంటే కుంతిమాత ఆవిడ్ని పుట్టగానే తన ఒక రాజకుమారి పుట్టగానే కాలంలో అయితే వదిలేస్తాడు గంగానదిలో వదిలేసిన తర్వాత భయ్య అంటే ఆవిడ ఒక రాజకుమారి, ఇంటికాడ తీసుకెళ్తే చంపుతారు వాళ్ళ డాడీ అని ఆ విధంగా అయితే వదిలేసిన తర్వాత ఆవిడ పెళ్ళి అయిపోతుంది. పాండవులు అయిపోయిన తర్వాత పంచపాండవులు అయితే జన్మిస్తారు. పంచపాండవులు అర్జునుడు మామూలు వీరుడు కాదు. నలుగురు ఒక ఎత్తు అయితే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు వీళ్ళ 5 పంచపాండవులు. అంటే ఈ నలుగురు ఒక ఎత్తు అయితే అర్జునుడు ఒక ఎత్తు. అతను వస్తుంటే పెద్ద పులి వచ్చే అంత ఇదైతే ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధంలో మహావీరుడు ఆయన అయితే దానికి సారథిగా అయితే ఆయనకి గురుద్రోణుడు అన్నమాట. బాగా విద్య అయితే నేర్పించారు. ఆయనకున్న విద్య మామూలు విద్య కాదు, ధనుర్విద్య. అసలు ద్రౌపదిని పెళ్లి చేసుకునేటప్పుడు అనమాట కింద నీడలో అంటే నీటిలో నీడను చూసుకుంటూ పైన బాణం వేస్తాడు. అంత వీరుడు అర్జునుడు. ఇద్దరికిద్దరు సాటియే. మరియు అర్జునుడికి గురుద్రోణుడు విద్య నేర్పించాడు. మరియు కర్ణుడికి అనమాట పరశురాముడు అంటే విష్ణుమూర్తి 6వ అవతారం పరశురాముడు అయితే నేర్పించాడు విద్య అయితే. వీళ్ళ కాంబినేషన్లో అయితే అసలు వేరే విధంగా అయితే మంచి మంచి గురువుల దగ్గరే వీళ్ళైతే విద్య అయితే నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో అంటే కర్ణుడికి చాలా శాపాలు ఉండేవి. దాని కారణంగా కురుక్షేత్ర యుద్ధంలో అతను రథం అయితే భూమిలో అయితే ఇరుక్కుపోతుంది. ఆయన ఆ చక్రాన్ని తీస్తుండగా అర్జునుడు అయితే బాణం వేస్తాడు. ఇక మ్యాటర్ ఏంటంటే అర్జునుడు మామూలుడు కాదు. అతనికి సారథిగా అయితే లోకాన్ని నడిపించే దేవుడు కృష్ణుడు సారథిగా అయితే. అలాగే ఆ రథం అనమాట అగ్నిదేవుడు ఇచ్చిన వరం. అలాగే రథం పైన హనుమంతుడు. అంతమంది ఉండగా కర్ణుడు అనమాట బాణం వేస్తే ఆ రథం 7 అడుగులు కనుక పోయింది. అంటే కర్ణుడు కూడా మహావీరుడు. కానీ కొద్ది శాపాలు అయితే చాలా అయితే ఉన్నాయి కర్ణుడికి. దాని కారణంగా అతను అక్కడ చచ్చిపోయాడు. అతను గుర్తు రాకుండా అతనికి ఒక ఆయుధం అనేది ఉండేది. ఆ ఆయుధం గుర్తు రావలేదు. అంటే పరశురాముడు అయితే శాపం ఇస్తాడు. దాని కారణంగా ఏ యుద్ధంలో జరిగినా కఠిన పరిస్థితిలో ఆ ఆయుధం నీకు గుర్తు రాదు అని చెబుతాడు. దాని కారణంగా అతను దాన్ని ఎంత గుర్తుకు తీసుకుని అదైతే రాదు. దాని కారణంగా అర్జునుడు అయితే బాణం వేసి చంపేస్తాడు భయ్య. వీళ్ళిద్దరూ 5 చివరికి అర్జునుడికి తెలుస్తుంది అతని మా అన్నయ్య అని. చాలా బాధపడతాడు. దీంట్లో ఈ విషయంలో ఏమని తెలిసిందంటే కర్ణుడే గొప్పవాడు. నిజంగా చెప్పాలంటే కర్ణుడి క్యారెక్టర్ మామూలు క్యారెక్టర్ కాదు. ఈ క్యారెక్టర్ మన ప్రభాసం చేశాడంటే అసలు వేరే విషయం భయ్య.